ఐపీఎస్ అధికారిగా ఉంటూ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసం అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ విషయంలో మాజీ సిఐడి బాస్ పివి సునీల్ కుమార్ ఒక ప్రశ్నగా నిలుస్తున్నారు. అనవసర విదేశీ పర్యటనల కారణంగా ఆయన కూటమి ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ కి గురయ్యారు. ఈ టైంలో తనపై ఉన్న అభియోగాలు గాని ఫిర్యాదులు గాని క్లియర్ చేసుకోవాలి, సత్ప్రవర్తన రుజువు చేసుకోవాలి. కానీ సునీల్ కుమార్ కులాల కార్చిచ్చుకు రగిల్చే మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మన డిమాండ్కి మీరు కూడా బాబు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదికనే విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, దాదాపు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకుని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళిత వాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ గొప్ప నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేస్తాం. మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి. మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి. మా తేడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి. అవేంటో చూస్తే కాపులు ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రిగా దళితులు ఉండాలని అన్నారు. ఇక్కడే పివి సునీల్ కుమార్ మైండ్ సెట్ ఏమిటో అర్థమైపోతుంది. కాపులే సీఎంలు కావడం ఏంటి, దళితుడు ఎందుకు కారాదు అని ఆయన సామాజిక వర్గం నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తమలో హర్ష కుమార్, జడా శ్రావణ్, విజయ్ కుమార్ వంటి వారు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. వారిలో ఒకరిని 5 ఏళ్ల పాటు డిప్యూటీ సీఎం గా ఉండే విధంగా చూడాలన్నారు. 2 ఏళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రితో మనకు అనవసరమని అన్నారు. ఆయన ఒక ఎంపీని ఏకంగా హతమార్చడానికి ప్రయత్నించిన సునీల్ కుమార్ ఇలాంటి కామెంట్లు ఇక మరెలాంటి వ్యాఖ్యలు చేస్తారు అన్న ప్రశ్నకు ఆస్కారం ఏర్పడుతోంది. అదేమంటే దళిత వాడలను పంచాయతీలను వేయాలన్న తన డిమాండ్ కోసం ఎమ్మెల్యే టికెట్టే వద్దన్నానంటూ ఫక్తు రాజకీయ నాయకుడిగా మారుతున్నారు సునీల్. జగనన్న చెప్పింది చేసినందుకు నందిగం సురేష్ లా సునీల్ ఏదైనా ఆశిస్తున్నారా అన్నదే తేలాల్సింది. ఏదేమైనా సివిల్ సర్వీసుల్లో ఉండి ఇలాంటి పొలిటికల్ కామెంట్లు చేయడం కరెక్ట్ కాదన్న మాట వినిపిస్తోంది సర్వత్రా.